కారంబాడి రోడ్లో చిరు వ్యాపారుల మీద మున్సిపల్ అధికారులు చేసిన దౌర్జన్యాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అక్కడ టిఫిన్ అంగళ్ళు, కూరగాయల అంగళ్ళు పెట్టుకొని ఉన్న ఆకర్షణ మీద మున్సిపల్ అధికారులు ప్రతాపం చూపించి జేసీబీలు తీసుకెళ్ళి, ట్రాక్టర్లు తీసుకెళ్ళి నిర్దాక్షిణ్యంగా వాళ్ళు వేసుకున్న చిన్న చిన్న గుడారాలని, చిన్న చిన్న పందిళ్ళు కూడా తొలగించేశారు. ఇది చాలా అన్యాయం. ఇది ఆకర్షకి పార్లమెంట్లో చేసిన చట్టానికి వ్యతిరేకంగా ఈ చర్యలు సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. వెంటనే వారి వస్తువులు వారికి వెనక్కి ఇచ్చేయాలి. వారి మీద చేసిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ దౌర్జన్య కారణాన్ని చూసి ఆకర్షకు మద్దతుగా వచ్చిన ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ మీద కూడా అనుచితంగా ప్రవర్తించడం, ఆయన్ని అరెస్టు చేయడానికి కూడా సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. పెద్ద పెద్ద వ్యాపారస్తులు, కోటీశ్వరులు, అపార్ట్మెంట్లు కట్టుకుంటున్న వాళ్ళు మొత్తం ఆక్రమించేస్తుంటే చోద్యం చూస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చిరు వ్యాపారుల మీద ప్రతాపం చూపడం సరైన పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తాను. ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు దీన్ని ఏమంటారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఇదేదో మొత్తం పాల్గాము ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లాగా ఈ యొక్క ఆకర్షణ భావించి వాళ్ళ మీద ప్రతాపం చూపించడం అనేది సరైన పద్ధతి కాదు. వెంటనే ఈ పద్ధతులు మానుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఆ ఆకర్షణ చేస్తున్న పోరాటాన్ని సిపిఎం పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుంది. వారికి న్యాయం జరిగేంత వరకు మేము వారికి తోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. దీని మీద సిపిఎం పార్టీ కూడా తీవ్రంగా అన్ని పక్షాలు కలుపుకొని వారికి మద్దతుగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.